దాన్ని ఎవరిని మార్చాలి, ఎట్లా మార్చాలి అనే అవసరం ఒకటి. మూడవ కార్యవర్గ సమావేశం పెట్టినప్పుడు అమృత రాజు గారు ఒక క్వశ్చన్ లేవనెత్తిన్నారు. మన పాత వరంగల్ జిల్లా పైన అంటే ఉంచుకుంటే మంచి ఉంటుంది కదా అంటే బాగానే ఉంది అది చెప్పింది అని చెప్పి ఈసీ ముందు చెప్పిన. పాత వరంగల్ జిల్లా పైన పునరుద్ధరించాలంటే పునరుద్ధరించకు ఓకే, కొత్త వరంగల్ జిల్లా పైన తయారు చేసినందుకు ఓకే. ఈ పాత వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ బయాలు రద్దు చేసినది కూడా ప్రెసిడెంట్గా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ ఈసీ మెంబర్ ముందు పెట్టున్నా మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దాం అని అన్న తర్వాత మీరు 2001లో ఈ బిల్డింగ్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోయి షెడ్యూల్ ఇచ్చే ఎగ్జెప్షన్ కావాలి, హోల్సేలర్ పైసలు వదిలించినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి అన్నప్పుడు పోతే 17 సంవత్సరాలు పెండింగ్ ఉందా మీది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి. ఆ రోజులలో సరళ ఫామ్ మాన్యువల్ మనం రాసి రిపీట్ చేస్తే వాళ్ళు రూపాయలు వేసిపోయారు, 31 ఏదైనా. ఇటు మొత్తం ఆన్లైన్ కాబట్టి కంప్యూటరే ఫెడాలిటీ అని ఇంపోజ్ చేస్తారు లేనే వాళ్ళు. సో ఈ 10 ఏళ్లతో 12 సంవత్సరాలతో వరంగల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ వాటి కనుక మనం సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు చేసుకోవాలి. ఇది ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ సభ్యులందరూ కూడా అదే మంచిగా ఉంటుంది, సీరియారిటీ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, లేకుంటే ఐఎమ్ రెడీ, వీఆర్ రెడీ. ఈసీ మన ముందు పెట్టారు, శ్రీవాస్ గారు మీరు ఉన్నారు, ఎవరు అన్నా లేదా చెప్పిన తర్వాత సరే ఇప్పుడు రాజనే దీని పక్కన చెప్పేసినాం. తర్వాత ఉత్తరాలు కాంప్లెక్స్ సరే ఇదంతా బాగుందని చెప్పేసి మన హనుమకొండ ప్రెసిడెంట్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మన దగ్గర అఫిలియేటెడ్ టు టీటీసీ ఏమంటే అంటే మన రాష్ట్ర సంఘం తెలంగాణ రిజిస్టర్ మన పెద్దోరు వాళ్ళ బాస్, ఆ బాస్తో వీళ్ళు కాంప్లైంట్ చేసిండు, రామకృష్ణ వాళ్ళు ఇచ్చిండు అవ్వనిస్తే శ్రీనివాస్ గారు నాకు మాటలు ఏంటంటే అన్న ఇప్పుడు చెప్తే అవసరం పాత 25 సంవత్సరాల అని చెప్పి ఎవ్వరు కార్యవర్గ సభ్యులున్నా అందరితో పూర్తి చేసిన శ్రేయాన్ని అదే వాళ్ళకి సందేహం ఉందే, సందేహం ఉంటే మళ్ళీ కార్యవర్గం పిలుతా, కార్యవర్గ మీటింగ్లో ఆమోదిస్తా, ఓటు తీసి వెళ్ళట్టు గెలవాలి తప్పేం లేదు. కానీ సూక్ష్మంలో మనం మైక్రోస్కోప్ పెట్టుకుంటే మన చేతి విపరీతమైన అన్ని మంచి పనులే చెప్తాను, మరి విపరీతమైన సూక్ష్మజీవులు ఉంటాయి. కెమిస్ట్రీ వాళ్ళలో చైర్లు పోయినాయి, ఒక 10 మంది చైర్లు ఎత్తుకపోయారు తలా 10 అని చెప్తున్నారు. అట్లాంటి ఏం చెప్తలే, మన ఆ చైర్ల సంగతి ఏమైందో చెప్తలే. మనకి ఏమైనా అది చేసినా ఇది చేసినా ఆ చైర్ల సంగతి ఏంటి ఎవరన్నారు ఆ మాట బయటకి అంటే వచ్చింది. వరంగల్ జిల్లా కెమిస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ 2022 ఆగస్టు రోజు జెండా ఎగురవేసిన కార్యక్రమం మాత్రమే దీన్ని స్వాధీనపరచుకున్నాము. ఆ రోజు నుంచి వెళ్ళి ఒక గుడ్డు పిన్ను కూడా బయటికి పోలేదు. అంత ముందు జరిగిన వారికి నేను బాధ్యుని కాదు. సభ్యులు గమనించారు 2017 15 ఆగస్టు రోజు జెండా ఎగిరేసిన మాత్రమే 2 సంఘాలు ఎగిరేస్తే అనుకున్న సంఘాల వాళ్ళు పైన ఎగిరేసిళ్ళు, మనం ఇక్కడ ఎగిరేసినాం. మీకు ఆ బాధ్యత కాబట్టి వితండవాదాలు చేసే వాళ్ళకు సమాధానము పూర్తినివ్వదు. హౌ టు గో ఫార్వర్డ్, ముందుకెట్లా పోవాలి, ఏ విధంగా పోవాలి. అయితే శ్రీనివాస్ గారితో ఎవరైనా పోటీ చేయొచ్చు అని అన్నప్పుడు ఏం చెప్పిందంటే, శ్రీనివాస్ గారితో ఒక పెద్దమంది చెప్పిన వచ్చేది ఏంటంటే, ఓవరాల్గా మీరు మాకు పోటీ చేసే అర్హత కల్పించినా కోర్టు పోయి చేరేట, మాకు పోటీ చేసే అర్హత కల్పించకపోయినా కోర్టు పోయి చేరేట ఎత్తిస్తాడు. ఇది ఎక్కడదే పాయింట్ ఇంటనే ఇస్తాడా, ఒకటి ఇస్తాడా? అబ్బా ఒట్టిగానే ఇస్తాడా, ఒట్టిగానే ఇస్తాడా? లేకపోతే నువ్వు చెప్పినట్టు తలుపుకుంటున్నానా, అని చెప్పేసి నాకు ఇప్పుడు నిద్రపోయిన లేకపోతే నిద్రపోయిన నటించడం ఎట్లా చెప్తాను, మరి నటిస్తాను మరి ఎట్లా చెప్తాను నేను. అది నిద్రపోయిన నువ్వు లేదంటే నీళ్ళు తక్కువ లేదు, నేను నటించడం నీళ్ళు తనేవాడు, మీరు పాలు పోసలేవు. నేను నటించడానికి ఏం చెప్పాలి, రైట్ కోర్టు పోతా అన్నీ బతికే వాళ్ళు చెప్తాం ఇక్కడ వాళ్ళ ఊరిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే కోర్టు పోతానని మీరు అన్నారో ఆమె చెప్తారా అన్నారు
మాట్లాడతావు అదే పట్టుకొని నువ్వు చెప్పగానే అయిపోయిందా నువ్వు ఒక్కటే ఇక్కడ ఉన్నది ఏం పద్ధతి అది వెళ్ళిపోతారు అందరు ఏం పద్ధతి అది నువ్వు చెప్పినట్టు ఆయనే మాట్లాడుకుంటా పోతాను పిచ్చోళ్ళ మాట్లాడినప్పుడు మాట్లాడుతూ డయాస్ను ఉద్దేశించి మాట్లాడడము సంఘ వ్యతిరేక చర్యగా భావిస్తున్నాం. వెంకరెడ్డి గారు డయాస్ మీద ఎవరైనా ఉన్నది మనకంటే ఏదిలో చిన్నోడు కానీ పెద్దోడు కానీ వాళ్ళు గౌరవించడం అనేది సభా సంప్రదాయము. సభా సంప్రదాయాలు కోర్టు మాట మీరు కోర్టు మాట ఎత్తి నాకు నేను మాట్లాడితే కోర్టు నీకు పోతానని నీకు చెప్పినా నేను నీకు చెప్పినాడు ఎవరు ఎట్లా మాట్లాడతావు అదే పని నేను చేసి చూపిస్తా ఇప్పుడు నువ్వు చెప్పినావు కాబట్టి మీరు చూపిస్తామంటే మరి ఎట్లా మాట్లాడతావు కోర్టుకు పోతాను ఇంటికి పోతాను చెప్పినోడు ఎవరు ఈ బిల్డింగ్ అనేది ఈ విధంగా ఉన్నది పైసలు అనేది ఆ విధంగా ఉన్నది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు కూడా చేసుకుంటూ రావాలి సాఫీగా ఎన్నిక జరుపుకోవాలండి. మనది వాస్తవంగా 2024 అయిపోయింది కాదు. రాష్ట్ర సంఘం జమిలీ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో 33 జిల్లాలకు బాధ్యత అందరూ కూడా 2025 మార్చి ఎన్నికలు రాష్ట్ర సంఘానికి జూలైలో ఎన్నికలు పెడతామనేది టీడీసీని నిర్ణయిస్తే దాని ప్రకారం మార్చిలో ఎన్నికలు పెట్టేదాన్ని మనం ముందస్తుగా ఎన్నికలు చేస్తున్నాము. దాని కన్క్లూజన్ ఏంటంటే వాళ్ళు రాసిన పైల ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2025 వరకు కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన షాప్ వాళ్ళు పూర్తి చేస్తున్నకు అర్హత ఉంటుంది. కన్క్లూజన్ వెరీ క్లిస్టర్ క్లియర్. ఎవరిని కూడా నివేదించేది లేదు. మినిట్స్ బుక్ లో లాస్ట్ టైం మీటింగ్ ఈసీ ఎవరిని కూడా లేదు. అది యాజ్ పర్ బైలాల 3 సంవత్సరాలు ఉన్నది. ఆ రోజు చేసిన 3 సంవత్సరాలలో కూడా పరిగణించుకుంటాం. 2012 చేసిన పరిగణిస్తాం, 2015 చేసిన పరిగణిస్తాం. అంటే 2020 నుంచి ఇవాళ వరకు కార్యవర్గ సభ్యులు చేసిన ప్రతి సభ్యుని కూడా తర్వాత సెక్రటరీ గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత సభ్యులు పదే లేచి కాకుండా ప్రతి సమస్యను రాసుకోవడానికి నేను మళ్ళీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. దీంట్లో ఈ సభ్యులకు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రాడినరీ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేసిండు, అసలు ఈ కండక్ట్ చేసిన అధికారం ఇవ్వడా, ఈ భోజనాల ఖర్చులే మీరు పెట్టుకోవాలి. చెప్పండి. అది 2001లో ₹1,00,000 ఎక్కడ వచ్చే రోజులలో ₹1,00,000 కెమిస్ట్రీ భవన్కు కన్స్ట్రక్షన్ బోర్డు పైసలకి తర్వాత తీసుకున్న ఫండ్ ఓపెన్ చేసాక దానికి గడ్డిగుంటి మాది 2001లో ₹1,00,000 ఎక్కడ దొరికేది 2003లో. ఆ రోజే ₹1,00,000 వెంకన్న గారు నేను పురుషోత్తం గారు ఇచ్చేసి ఈ బిల్డింగ్ కనుకోవడం కష్టపడ్డాము. అయితే మీటింగ్ పెట్టే అధికారం లేదు, మీటింగ్ పెట్టే అధికారం లేదు, మీరు ఎందుకు పెట్టారు అంటే సభ్యులకు ఈ విషయాలన్నీ కూడా తెలవాలి. ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది, ఎవరి కొరకు ఏం చేస్తున్నారు అనే విషయాలు తెలవాలనే విషయం. ఫైనల్ ఎలక్షన్ల కోసం మెంబర్ ఇస్ ఫైనల్, ఓట్లు ఎవరికి వేసిన వాళ్ళు వెళ్తారు, వాళ్ళు రూలింగ్ చేయాలి. బట్ ఈ దుస్సంప్రదాయాలను గమనించాలి. హూ ఈజ్ బెటర్, ఎవరు బెటరు, ఎట్లా బెటరు. ఒకవేళ తప్పు చేసినాడు వైశాఖ్ నేను తప్పు చేస్తే కూడా మీరు జనరల్ సభలో అపాలో చెప్తాను. ఎవరైనా సభ్యులు నువ్వు చేసి 2 సార్లు తప్పంటే నేను ఖచ్చితంగా నేను విచారణ నేను క్షమాపణ కోరుతా. నేను రాజకేష్ గారు మాట్లాడిన తర్వాత ఎన్నికల విభాగం మాట్లాడుతూ వెంకట గారు విషయం మాట్లాడుతారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం జిల్లాలో వాళ్ళకు ఈసీలో క్యాబినెట్లో వాళ్ళకు అవకాశం కల్పించాలి అనేది ఒకటి. మూడవ పరకాల, అర్కమూరు, షాయిపేట, నల్గొండ మండలాల మనకు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆ సభ్యులను కూడా మీరు అన్నమయ్య జిల్లాలో సభ్యులుగా పరిగణించాలి అని వాళ్ళకు రిక్వెస్ట్ లెటర్ రాష్ట్రంలో రాయడం జరిగింది. జరిగిన తర్వాత అది వైస్ వర్సా అమెండ్మెంట్ అయిందని జనరల్ బాడీ మీటింగ్ అమెండ్మెంట్ తీసుకోవాలా.
అక్కడ నుంచి ఈ జిల్లాకు వచ్చినప్పుడు అమెండ్మెంట్ తీసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఓటర్లు కాదు, వరంగల్లో ఉన్న వాళ్ళు ఓటర్లు కాదు. వాస్తవానికి పోతే చట్టబద్ధంగా వాళ్ళు ఓటర్లు కాదు. వీళ్ళు అమెండ్మెంట్ చేయలేదని ఒట్టిగా వాళ్ళు వీళ్ళు రాసుకున్నారు. అటు మాత్రం రాసుకున్నారు. తర్వాత ఏదైతే వెంకయ్య గారు సూచించిన అంశం ఉన్నదో దీన్ని కార్యకర్త సమావేశం కూడా ఊపుకుంటే కరెక్ట్ విధానం కాదు. దీన్ని జనరల్ బాడీలో కూడా డిస్కషన్ పెట్టి జనరల్ బాడీ కూడా తీర్మానం చేసి వరంగల్ మండలంలో ఉన్న వరంగల్ టౌన్లో ఉన్న సభ్యులందరినీ కూడా వరంగల్ రూరల్ జిల్లాలో కలుపుకోవాలి. వాళ్లకు పాత సభ్యులుగా పరిగణించి వాళ్ళకు సభ్యత్వం ఇవ్వాలి. పక్కన ఆత్మకూరు షాపేట వాళ్ళను అనుకుండా కలుపుకోవాలి. వాళ్ళు చేయాలి అని చెప్పేసి జనరల్ బాడీలో తీర్మానం చేయడం జరిగింది. ఆ జనరల్ బాడీ జాయింట్ జనరల్ బాడీ తీర్మానము 2/3 మెజార్టీ లేదు. జాయింట్ జనరల్ బాడీ సమావేశం అంటే స్టాఫ్ సొసైటీలో కూడా సబ్మిట్ చేయలేదు. అయితే ఈ జనరల్ బాడీ సమావేశం యొక్క మినిట్స్ మా సహాయ కార్యదర్శి గారు స్వహస్తాలతో రాశారు. జనరల్ బాడీ సమావేశం మినిట్స్ ఏమని మీరు హన్మకొండ పథకాల వాళ్ళని మీరు కలుపుకోవాలి, వరంగల్ వాళ్ళకు మీరు మెంబర్షిప్ ఇవ్వాలి. వరంగల్లో ఉన్న వాళ్ళకు ఎవరైతే అర్బన్ జిల్లాలో రమేష్ గారు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు అర్బన్ జిల్లాలో హన్మకొండ జిల్లాలో హోల్సేల్ చైర్మన్ ఉన్నారు. సో వారికి మీరు అవకాశం కల్పించాలని జనరల్ బాడీ తీర్మానం చేస్తే ఆ జనరల్ బాడీ తీర్మానం ప్రకారం కుమారస్వామి గారు ప్రజలగుండ కుమారస్వామి గారు వెళ్ళిపోతే ఆయన ప్లేస్లో కమలాకర్ గారు అర్బన్ జిల్లాలో ఉంటే వారిని ప్రజల్లో ఇవ్వడం జరిగింది జనరల్ బాడీ తీర్మానం ప్రకారము. అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు ఆత్మకూరు నుంచి హన్మకొండకి వెళ్ళిపోతే ఆ పోస్టు రమేష్ గారికి జనరల్ బాడీ తీర్మానం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం ఇది కూడా హన్మకొండ వాళ్ళు ఓటేస్తారు, వీళ్ళకి హన్మకొండ వాళ్ళు ఓటేస్తారు. వీళ్ళు వచ్చి నర్సంపేట వాళ్ళని రూల్ చేస్తారా? ముగ్గురు అక్కడ వాళ్ళు అక్కడ ఎన్నుకోబడింది. హన్మకొండ వాళ్ళు ఓటేస్తే ఎన్నుకోబడింది. వాళ్ళు వచ్చి నర్సంపేట వాళ్ళని ఎన్నుకోలే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్లా మెంబర్లు అవుతారు? ఏ పద్ధతిగా ఎలక్టెడ్ బాడీ నామినేషన్ కాదు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడే అంశానికి కూడా దాని సమాధానం ఉంటుంది. ఏ అంశం చేసినా జనరల్ బాడీ లేదు, జనరల్ బాడీ జనరల్ బాడీలో తీసుకునే నిర్ణయ ప్రకారం ఎవరైనా మసులుకోవాలి. ఈ ఇంటెన్షన్ అంతా గ్రహించాలి సభ్యులు ఫస్ట్. అయిన తర్వాత చేయడం జరిగింది. వీళ్ళని తీసుకున్న తర్వాత 2015 సంవత్సరంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక 15 లక్షల రూపాయలు సిటీ యూనియన్ బ్యాంక్లో 6 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ సంఘం పైసలు చేయడం జరిగింది. 2015 సంవత్సరంలో 6 సంవత్సరాల వరకు సిటీ యూనియన్ బ్యాంకులో 15 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అయితే వాటి మెచ్యూరిటీ రేఖ అయిపోతాను. ఎప్పుడైతే వరంగల్లో 6 జిల్లాలో విధించబడిందో ఈ వరంగల్ బైలా 1497/82 బైలాని పక్కన పెట్టి వరంగల్ అర్బన్ జిల్లాలో సపరేట్ అసోసియేషన్ పెట్టుకున్నారు. రూరల్ జిల్లాలో ఎట్లా సపరేట్ కాబట్టి సపరేట్ అసోసియేషన్ పెట్టినాం. మునుగోడు సపరేట్ అసోసియేషన్ పెట్టుకున్నారు. ఎవరి రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. దాని ప్రకారం మనది 52/2017 2015లో ఈ సంఘం ప్రారంభించబడినది. మరి రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకున్నారు, కానీ వాళ్ళు హన్మకొండ వాళ్ళు ఈ బిల్డింగ్ నెంబర్ వేసుకుంటారు. కానీ మనము వరంగల్ జిల్లా వాళ్ళకి మాత్రం ఈ నెంబర్ లేదు. కానీ మన బిల్డింగ్ 2 నెంబర్లు ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పిన కొంచెం ఓపిక పడితే అన్ని సమాధానాలు వస్తాయి. సమాధానం రాని ప్రశ్నలు ఉంటే మళ్ళీ మీరు అడగచ్చు, వాటికి కూడా సమాధానం చెప్తాం. అయితే 2017లో రూరల్ జిల్లా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాస్తవంగా హన్మకొండ, వరంగల్, కాజిపేట ఈ మన పాత వరంగల్ జిల్లా అసోసియేషన్లో రూరల్ సభ్యులందరూ ఇక్కడ ఉంటారు. కొంతమంది ఎన్నడన్నా మీరు జనరల్ పార్టీ కానీ ఓటింగ్ కానీ వచ్చింది ఆ రూరల్ నుంచి 20 ఏళ్ళ బట్టి లేదు. పాత వరంగల్ జిల్లాలో ఏ విధంగా ఉన్నాయంటే ట్రై సిటీస్ వరంగల్, హన్మకొండ, కాజిపేట వాళ్ళకి మాత్రమే ఓటక్కు, మండలాల నుంచి ఎక్సర్బిషన్ మెంబర్స్ ప్రజెంట్ సెక్రటరీలు మాత్రమే ఓటక్కు అనేది ఒక బయలాగా పొందుపరుచుకున్నారు.
మాకు మీరు రాసుకుంటే మాకు ఓటు హక్కు అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి ఉన్న ఏరియా బట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాలు అంటే ఏడున్నాగరం మండలం కూడా మనకి ఇదినే ఉండేది. మైబాద్ తాళపూసరపల్లి కూడా మనకే ఉంటుంది. ఇది నియర్ బై ఆరేరు వరకు మనకే ఉండదు. ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలనే కష్టం కాబట్టి అక్కడక్కడ యూనిట్స్ పెట్టి ఆ యూనిట్స్ అక్కడ మ్యాటర్ చేస్తాయి. అక్కడ ప్రెజెంట్ ఏరియాలకు ఇక్కడ మనం మెంబర్షిప్ ఇస్తాం. వరంగల్ హనుమంత కాలిపై నవరంలో మాత్రం దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళతో ఓటు హక్కు పెట్టుకున్నారు తీసుకుంటారు. ఎప్పుడైతే జిల్లా బైఫర్కేషన్ అయినప్పుడు వరంగల్ రూరల్ జిల్లా నుంచి శ్రీరామ్ బాబు నేను కుమారస్వామి గారు వచ్చి వరంగల్ అర్బన్ జిల్లాకు ఒక రెక్టిఫికేషన్ లెటర్ పెట్టారు. అయ్యా ఈ బిల్డింగ్ అయినప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా అందరం కలిసి ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. అప్పుడు ఈ బిల్డింగ్ అయినప్పుడు కార్యదర్శి శివ వెంకటేశ్వరరావు గారు ప్రజలు పురుషోత్తం గారు సెక్రటరీ. ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. మరి ఈ బిల్డింగ్లో మాకు కొంచెం హక్కు ఇవ్వాలి రూరల్ జిల్లా కూడా అని అడగడం జరిగింది. వాస్తవంగా మేము సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలంటే డబ్బులు ఎట్లా అంటే అసోసియేషన్ ఫండ్ అనేది చేసినప్పుడు ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై రిటైల్ వ్యక్తులకు ₹1 యాడ్ చేయాలి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ₹1 యాడ్ చేయాలి. ఆ ₹1 20 పైసలు హోల్సేల్ మెంబర్ కలిపి ₹20 సంఘానికి కట్టాలి. ఎలక్షన్ ప్రచార సభ అనేది ఆ రోజు నిర్ణయం తీసుకొని ఏం వసూలు చేస్తే ₹18 లక్షల వస్తాయి. ఆ ఏం వసూలు చేసేటప్పుడు నర్సపేట కూడా రావడం జరిగింది. శ్రీరామరావు గారు వ్యతిరేకించిన ఆ రోజు అప్పుడు ఏం చెప్పామంటే అయ్యా వరంగల్ బిల్డింగ్ అయిపోయాక మేము కూడా సహాయ సహకారం అందిస్తాము. పర్వాలకనే చెప్పినాం, మైబాద్కనే చెప్పినాం. చెప్పిన తర్వాత వాళ్ళందరితో ఏ కల్పచ్చు అని యాక్సెప్టెన్సీ లెటర్ తీసుకున్న తర్వాత హోల్సేల్ మిత్రులందరూ కూడా ఏం న్యాయం చేసింది. మరి 18 లక్షల కోటి 650 బిల్డింగ్ జాయిన్ అవుతుందా? వెంకన్న గారు నేను ముఖ్యులు 10 మంది కలిసి కంపెనీ దగ్గర పోయి డొనేషన్ అయినా సరిపోలేదు. ప్రచారం కోసం సభ పెట్టిందా ఏంటి? అయినా సరిపోలేకుంటే ఒక డ్యాన్స్ మాస్టర్ ప్రోగ్రామ్ పెట్టి సీనియర్ మినిస్టర్ తెలుసు ₹300 టికెట్ పెట్టి కీర్తి గార్డెన్లో ఒక సమావేశం పెట్టి ₹3,70,000 ఏం చేసినాం. అయినా సరిపోలేదు. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు వెంకన్న గారు ₹1,00,000, నేను ₹1,00,000 మాట్లాడచ్చు. పాయింట్ అసలు పాయింట్ మాట్లాడండి. మీరు ఏంటిది ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాలని అంటారు. మీరు దాంట్లో ఏం పెట్టారు? మీటింగ్లో ఏం పెట్టారు? ఎలిజిబిలిటీ గురించి ఎందుకు? ఇదివరకు లేనిది ఇదివరకు ఎవరు అడగలేదు కాబట్టి అది అట్టనే ఉన్నది. ఇప్పుడు నేను అడుగుతానా తీసేయండి. అది ఉంటే నేను గెలిస్తే తర్వాత కోర్టుకు పోయినా డైలీకి పోయినా నేను చెల్లను. ఈసీ మెంబర్ లేదు కాబట్టి నేను చెల్లను కాబట్టి ఆ పాయింట్ తీసేయమని అంటే అన్ని అంశాలు ఈ బిల్లు పెట్టేది లేదు. అయితే ఆ డ్యాన్స్ పాసింగ్ ప్రోగ్రామ్ పెడితే ₹3,70,000 అప్పటి సరిపోలేదు. వెంకన్న గారికి మనిషికి ₹1,00,000 చేస్తున్నామంటే పురుషోత్తం గారు ₹1,00,000, నేను ₹1,00,000, వెంకన్న గారు ₹1,00,000 అయినా సరిపోలేదు. మరి ఎట్లా బిల్డింగ్ రంగులేసేది బదులేసింది ఎట్లా అంటే ఒక ఫైల్ మార్కింగ్ అప్పుడు ఇద్దరు విజయగోపాల్ సార్, నాగార్జున సార్ ఇద్దరు ఇన్స్పెక్టర్ అశోక్ కోట పిలిపించి రూమ్లో కూర్చోబెట్టి ₹10,00,000 మీరు ఇవ్వాలి, ఇవ్వకపోతే కలవది అని డిమాండ్ ₹10,00,000 వసూలు చేసాం. ఎక్కడ అవునా కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇద్దరు రకేష్ ₹1,00,000 వసూలు చేసాం. అయినా అమౌంట్ సరిపోలేదు, ఇంకా పనిలేదు. అప్పుడు వెంకన్న గారు ఒక చిచ్చి పెడదాం, ఈ చిచ్చి ద్వారా వచ్చే ఇన్కమ్తో బిల్డింగ్ కడదామని చెప్పినాం. మధ్య చిచ్చి బిల్డింగ్ ప్రకారం పెట్ట కూడా ముందు పడి తెగేసి చిచ్చి పెట్టి ఈ బిల్డింగ్ను నిల్చో పెట్టడం జరిగింది. ఆ రోజు అంటే సభ్యులు ఎక్కడో 7,400 సభ్యులు ₹1 ఉన్నది. ప్రతి సభ్యులు లేదు కాబట్టి అందరికీ ఇస్తానుకున్నాం కాబట్టి అయ్యా మాకు రూరల్ జిల్లాలో మీరు ఈ బిల్డింగ్ వాటా ఇస్తారా, పైసలు ఇస్తామంటే లేదు ఆ అర్బన్ జిల్లాలో మీకు సంబంధించి ఏ ఇవ్వలు కట్టకుండా మంచి 5 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు గుట్టపడ్డారు బట్టి మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టండి ఇస్తాము అని మనకు రిప్లై కావడం జరిగింది. అప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కడున్నది వరంగల్ అర్బన్ జిల్లాలో కాబట్టి వాళ్ళ బిల్డింగ్ కాబట్టి వాళ్ళు ఈ అడ్రస్ తోటి రిజిస్టర్ చేస్తున్నారు. మన వరంగల్ రూరల్ జిల్లా బైలా 2015 రిజిస్టర్ చేసినప్పుడు ఎక్కడ చేయాలి, ఎవరి దగ్గర చేయాలి?
ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దానికి పోస్టల్ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ఒకటి ఇవ్వాలి. దానికి 100 రూపాయల స్టాంపు కాయల మీద ఒక అఫిడవిట్ చేసి నా యొక్క ప్రెమిసెస్ను సంఘం వాడుకునే వరకు ఫ్రీ ఆఫ్ రెంట్ తోటి ఇస్తున్నాను రాసియాలి. రైట్. నేను ముందు 2022లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. 2022లో అమెండ్మెంట్ చేసినప్పుడు ఎందుకు చేంజ్ చేయలేదు? ప్రతి అంశం మీరు అడిగే అమెండ్మెంట్ చేశారు, అప్పుడు ఎందుకు చేయలేదు? ప్రతి అంశం కూడా 2015లో మా ఇంటి అడ్రస్ పెట్టుకొని ఇది రిజిస్ట్రేషన్ కరస్పాండెన్స్ పోస్టల్ అడ్రస్ కొరకు ఇవ్వడం జరిగింది. దానికి మిత్రుడు ఈ బిల్డింగ్నే సంఘాన్ని ఆయన పేమెంట్ చేసుకున్నాడు అని సభ్యులందరూ కన్ఫ్యూజన్ గురించారు. అని డివిజన్ రాసుకున్నాడు సార్, ఇదేంద్రు ఇంత న్యాయమా అని సభ్యులు. అది కాదు, సంఘం యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ మా ఇంటి పేరు మీద ఉండదు. 6 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చేంజ్ చేయడానికి కుదరలేదు. సంఘం అడ్రస్ ఆనే ఉంటుంది. కానీ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది? మన సొసైటీ పేరు, వేరే సొసైటీ. ఈ సొసైటీకి లేదు. అక్కడికి వస్తుందా? లేదు. మీరు 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 మిస్గైడ్ చేయకండి జనాన్ని. అక్కడికే వస్తుందా? వెళ్ళనుకుంటే తప్పేం లేదు. ఎవరు మిస్గైడ్ చేసినా కానీ సభ్యులు ఇంతకు మీరు చెప్పినట్టు కార్యవర్గ సభ్యులందరూ కూడా చంద్రబాబు సందర్భంగా గొడవలాగా చెప్పినట్టు నేను అనను. ప్రతి సభ్యుడికి ఐడెంటిటీ ఉన్నది, ప్రతి సభ్యుడికి పద్ధతి ఉన్నది. ఎవరు కూడా ఇక్కడ తెలియక సభ్యులు లేదు. అందరికీ అన్ని అంశాలు క్షుణ్ణంగా తెలియపరిచే కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయిన తర్వాత ఈ అంశం అయిపోయింది. ఈ అంశం అయిపోయిన తర్వాత ఇంకా దీనికి ఏదో రిజిస్టర్ చేద్దామంటే అర్బన్ జిల్లా రిజిస్ట్రేషన్ దింపేది ఉన్నారా, మీ జిల్లాది మా పేరు చేయడానికి లేదు అని సంజీవ శ్రీనివాస్ గారు వెల్లడిస్తే అప్పుడు మా ఇంటర్ పెట్టుకుని రిజిస్టర్ చేసుకుని కార్యక్రమం జరుపుకోవడం. అంటే తిరిగి మళ్ళీ ఎక్కడైతే మొదలైన అక్కడికే వచ్చి మళ్ళీ వరంగల్ మండలానికి కలిపి వరంగల్ జిల్లా చేస్తే మళ్ళీ అప్పుడు వరంగల్ కెమిస్ట్రీ భవన్ అనేది మళ్ళీ వచ్చిన తర్వాత అన్నకొండ వాళ్ళు కూడా రెప్యుటేషన్ పెట్టి ఈ బిల్డింగ్ను అప్పుడు మీకు ఒక్కరి రోజు పెట్టే కానీ ఇవి ఇద్దరు కొత్తలో ఉండాలి. అన్నకొండ దానిపై మెజారిటీ సభ్యులు మాకు కూడా కావాలి అని చెప్పింది. ఎస్, తప్పనిసరి తెల్లబాల తీర్మానం చేద్దాం చేసి 2 వాళ్ళు వాడుకున్నట్టు తీర్మానం చేద్దాం అనుకున్నాం. ఇంకా ప్రపోజల్ ఉన్నది. అయితే ఎక్కడ ఆగినాము? 15 లక్షల ఆగినాం. రైట్ పాయింట్. ప్రపోజల్లో ఉన్నది, వాళ్ళు మాత్రం పెట్టేసుకున్నారు, మనది పెట్టలేదు. 15 లక్షల రూపాయల డిపాజిట్ 15 లక్షల రూపాయల సిటీ యూనియన్ బ్యాంక్ ఆఫర్ని మెచ్యూరిటీ టైం 2022 వరకు అయిపోయింది. దాన్ని విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయాలన్నప్పుడు 2015 నుంచి 2022 వరకు వరంగల్ జిల్లా కెమిస్ట్రీ రిజిస్టర్ అసోసియేషన్ పార్టీ 1492/87 అంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి బయలాలో ఎన్నికలు లేవు, రిజిస్ట్రేషన్ లేదు, కార్యక్రమాలు లేవు, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసింది. చేసినప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకు పట్టుకోకపోతే వాళ్ళు బ్యాంకు పైసలు ఇవ్వరు. ఈ అకౌంట్ ఎప్పుడు ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇస్తారు. సరే సార్, మా వరంగల్ జిల్లా 2000 వరంగల్ జిల్లా ఉంటుంది, మీకు ట్రాన్స్ఫర్ ఇవ్వక క్లియర్గా బాబు. ఒక సొసైటీ పైసలు ఇవ్వాలి అంటే ఆ సొసైటీ అకౌంట్కే ఇస్తారు. లేదా బైలాస్లో అన్ని జిల్లాలో అన్ని కార్పొరేషన్లు, అన్ని సొసైటీలు, అన్ని సంఘాల బైలాస్లో లాస్ట్ ఒక వైండప్ అనే కాదు ఉంటుంది. ఇఫ్ ఎనీ సొసైటీ వైండప్ చేసినప్పుడు సిమిలర్ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ఉన్న సొసైటీకి మాత్రమే ఈ ఫండ్లు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఆర్ఎస్ ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనేది సొసైటీ యాక్ట్ చెప్తున్నారు. దాని ప్రకారం 15 లక్షల రూపాయల వరకు రావాలి అంటే సిమిలర్ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఆ వరంగల్ జిల్లా ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ అదే విధంగా ఉండాలి. అప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బైలాసులో ఏ క్లాజులు ఉన్నాయో ఆ క్లాజులను ఈ వరంగల్ బైలాలో పెట్టి 2022లో రమేష్ గారు అయితేనేమి, కమలాకర్ గారు అయితేనేమి, సుబ్రహ్మణ్యం గారు కానీ కలుపుకుంటూ ఈ బైలాలు మార్చాలి అని జనరల్ పెట్టి తీర్మానం చేసి ఆ జనరల్ సంతకాలంలో ఉన్నాయి. పరిశీలనతో ఎప్పుడు ఎవరు ఇచ్చినా ఏ టైం వస్తారని పరిశీలించవచ్చు, చేసుకోవచ్చు. అన్నిటి మీకు చూపించండి. అయితే ఇది జరుగుతానే నేను రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కి పోయాను, రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ అన్ని తెప్పించాను. అక్కడ మంది ఏది లేదు, జనరల్ బాడీ మీటింగ్ అప్రూవల్స్ లేవు.
రెడ్డి గారు ప్లీజ్, నేను అదేంటంటే మధ్యలో మాట్లాడాలని మీకు ఛాన్స్ ఇస్తాను. మధ్యలో మాట్లాడకపోతే గంటన్నర 2 గంటలు మాట్లాడినాక టైం అయితే 15 లక్షల రూపాయలకు వదులుకుందామా మనం వరంగల్ జిల్లాకు మార్చుకోవాలా? ఈ 15 లక్షలు కాస్త ఏమైంది 25 లక్షలు 28 లక్షలు అయింది హెచ్ఎండి పేపర్లు. ఈ 25 లక్షల రూపాయలు మారాలి అంటే శిబిరాలు ఏం సబ్జెక్ట్స్ ఉంటేనే మారుతాయి, లేకపోతే ఆ పైసలు బ్యాంకులో ఉండిపోతే ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఇవాళ మనం కూర్చున్న బిల్డింగ్ కూడా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి. అప్పుడు అవే ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. 2017లో అవే ఉన్నాయి, 22లో అవే ఉన్నాయి. మీరు వెరిఫై చేసుకోండి బైలాస్. అయితే పాత బయల కొత్త బయల అండర్లో చేసేవాడు. అయితే ఈ పైసలు మనకేంటి ఏదైతే 25 లక్షల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఉన్నాయో మునిగిపోవద్దు, వాటికి మనం వరంగల్ జిల్లాకు తెప్పించుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబులో యోచన సూచించడం, కార్యవర్గంలో చెప్పి ఈ 25 లక్షల రూపాయలు ఈ వరంగల్ జిల్లా బైలాస్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చేసి ఇంకొన్ని పైసలు మన దగ్గర ఉండగా 30 లక్షల రూపాయలు ఎప్పుడు చేసినాం. చేసిన తర్వాత మన దగ్గర కొన్ని పైసలు ఉంటే ఒక చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసి ఆ చంద్రబాబు సమావేశంలో అందరి కెమిస్ట్రీ మిత్రులకు కూడా ఆఫ్రాన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది కెమిస్ట్రీ వచ్చిన వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ హెచ్ ఎగ్జామ్షన్ మనం మాట్లాడుతున్న దాని ప్రకారం చేయాలి అని చెప్పి షెడ్యూల్ హెచ్ ఎగ్జామ్షన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే ఒక సమావేశం పెట్టుకుని 7 లక్షల రూపాయలు ఖర్చు అయినా ఇవ్వకుండా పెట్టేసి ఆ మిగిలిన పైసలతో అందరికీ కూడా సభ్యులకు ఆఫ్రాన్ కొనించడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ వరంగల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ రిజిస్టర్ అసోసియేషన్ ది వరంగల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ రిజిస్టర్ 1497/82 రిప్రజెంటెడ్ బై శివ వెంకటేశ్వరరావు గారు అనే పదవి ఉంటుంది. ఈ బిల్డింగ్ వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇది వరంగల్ జిల్లాకు ట్రాన్స్ఫర్ కావాలన్నా వరంగల్ జిల్లా వారు అనుభవించాలన్నా సిమిలార్ ఏం సబ్జెక్ట్స్ ఉంటే మాత్రమే ఈ బిల్డింగ్ అనేది మన పేరు మీదకి ముటేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే ఈ బిల్డింగ్ మనకు కాదు. ఇది సొసైటీ రిజిస్టర్ అని చెప్పిన అవసరం. ఇవన్నీ లార్జ్ ఇంట్రెస్ట్ ఆలోచించి ఇవన్నీ చేసినాం. తర్వాత వెంకరెడ్డి గారు రమేష్ గారు వాళ్ళు ఏమైతే అవసరం ఏంటంటే ఈ 3 సంవత్సరాల క్లాస్ పెట్టడం వల్ల నా యొక్క పూర్తి నివారించాలు నాకు అవకాశం ఇవ్వడం పోతుంది. నన్ను ఎందుకు పక్కన పెట్టాలో నేను పాఠశాల జిల్లా సబ్మిట్ చేసిన ఆవేదన. ఎస్, మీకే కాదు ఏ సబ్జెక్టుకైనా ఇది ఉంటుంది. కాబట్టి మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం గతంలోకి పోయిన మన విషయం చెప్పుకుంటే ఇష్టం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఈ విషయం తీసుకున్నప్పుడు కూడా రమేష్ గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్య గారు పీరియడ్ కడిగి నువ్వు ఏ విధంగా పోదాం, ఎట్లా పోదాం అడిగి అందరూ ఉపయోగ ప్రకారం చేసినారు. వరంగల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ రిజిస్టర్ అసోసియేషన్ మెంబర్ ఎక్కడికి క్యారీ ఫార్వర్డ్ అయ్యిందో వరంగల్ అర్బన్ జిల్లాకు క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. వరంగల్ అర్బన్ జిల్లాకి ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యారు, మళ్ళీ వరంగల్ జిల్లా క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. ఎట్లా క్యారీ ఫార్వర్డ్? సో ఎట్లా క్యారీ ఫార్వర్డ్ అయ్యింది? మీరు అనుకోగానే అవుతారా? దాని ప్రకారం చేశారు చెప్పండి, ఎట్లా చేసారో చెప్పండి. మీరు ముగ్గురు మీరు అందరూ కలిసి 10 మంది కూర్చొని రాసుకుంటే క్యారీ ఫార్వర్డ్ అవుతారా? రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో అయిందో కాలేదో చూసుకోండి. అయితే మీరు రాసుకోగానే ఈ అంశానికి కూడా ఉన్నది. వరంగల్ జిల్లా సభ్యులు వరంగల్ అర్బన్ జిల్లా పోయారు, వరంగల్ అర్బన్ జిల్లా సభ్యులు మళ్ళీ వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. వాళ్ళ ప్రకారం ఇప్పుడు ఎవరైతే నిన్న వరంగల్లో ఉన్న హోల్సేలర్లు కొత్త సభ్యత్వం తీసుకోలేదండి, అందరూ తెలిసే అవసరమే. 500 తీసుకున్నారు. 500 తీసుకున్నట్టే మీనింగ్ ఏంటి? పాత సభ్యుల కింద ట్రైనింగ్ చేసేది మీనింగ్. మీనింగ్ ఏంటి? అది ఎట్లయితుంది? అది పాత సభ్యుల కింద తిరిగి ఎత్తిన 500, కొత్త సభ్యత్వం వెయ్యి కట్టాలి. ఇది మనం లెక్కేదే. సో వీళ్ళందరినీ కూడా పాత సభ్యులుగానే ట్రీట్ చేసినాం. వరంగల్ పాత వరంగల్ జిల్లాల కార్యవర్గ సభ్యులు కానీ, వరంగల్ అర్బన్ జిల్లాల కార్యవర్గ సభ్యులు కానీ, వరంగల్ రూరల్ జిల్లాల కార్యవర్గ సభ్యులు కానీ, ఈ 3 జిల్లా అంటే నుంచి ఈ వాటి వరకు ఉన్న సభ్యులందరి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది అనేది వెరీ క్లియర్. అర్థమైందండి?
21వ సంవత్సరంలో చేసిన బయట ప్రకారం ఆ రోజు నుంచి ఉన్న కార్యవర్గ సభ్యులు కానీ అర్బన్ జిల్లాలో కార్యవర్గ సభ్యులు కానీ ఇవాళ రూరల్ జిల్లా అని వరంగల్ జిల్లాలో కార్యసభ్యులు కానీ పోటీ చేసే అర్హత ఉందనేది వెరీ క్లియర్. ఇంతకుముందు రెడ్డి గారు ఆ పైన లేదు నేను ఎన్నికలు సార్ అయితే ఎయిమ్స్ కానీ ఆర్కెట్స్ కానీ దేనికి జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఈ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉన్నది, 15 లక్షల ఎంపీ ఎవరి పేరు మీద ఉన్నది, దాన్ని ఎవరి పేరు మార్చాలి, ఎట్లా మార్చాలి అనే అవసరం ఒకటి. మూడవ కార్యవర్గ సమావేశం పెట్టినప్పుడు అమృత రాజు గారు ఒక క్వశ్చన్ ఎవరెత్తిన్నారు. మన పాత వరంగల్ జిల్లా పైన అంటే ఉంచుకుంటే మంచి ఉంటుంది కదా అంటే బాగానే ఉంది అది చెప్పింది అని చెప్పి ఈసీ ముందు చెప్పిన. పాత వరంగల్ జిల్లా పైన పునరుద్ధరించాలంటే పునరుద్ధరింపు ఓకే, కొత్త వరంగల్ జిల్లా పైన తయారు చేసినందుకు ఓకే. ఈ పాత వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ బయలాలు రద్దు చేసినందుకు కూడా ప్రెసిడెంట్గా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ ఈసీ మెంబర్ ముందు పెట్టున్నా మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దాం అని అన్న తర్వాత మేము 2001లో ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోయి షెడ్యూల్ ఇచ్చే ఎగ్జెప్షన్ కావాలి, హోల్సేలర్ పైసలు వచ్చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి అన్నప్పుడు పోతే 17 సంవత్సరాలు పెండింగ్ ఉందా మీది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి. ఆ రోజులలో సరళ ఫామ్ మాన్యువల్ మనం రాసి రిపీట్ చేస్తే వాళ్ళు రూపాయలు వేసిపోయారు, 30 లేదట. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ కాబట్టి కంప్యూటరే ఫెడాలిటీ అని ఇంపోజ్ చేస్తారు లేదే వాళ్ళు. సో ఈ 12 సంవత్సరాలతో వరంగల్ డిస్ట్రిక్ట్ ఎపిసోడ్ వాటిని కనుక మనం సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు చేసుకోవాలి. ఇది ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ సభ్యులందరూ కూడా అదే మంచిగా ఉంటుంది, సీరియారిటీ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, లేకుంటే ఐఎమ్ రెడీ, వీఆర్ రెడీ. ఈసీ మెంబర్ ముందు పెట్టారు, శ్రీనివాస్ గారు మీరు ఉన్నారు, ఎవరు అన్నా లేదా చెప్పిన తర్వాత సరే ఇప్పుడు రాజనే దీని పక్కన చెప్పేసినాం పోయింది. తర్వాత ఉత్తరాలు కాంప్లెక్స్ సరే ఇదంతా బాగుందని చెప్పేసి మన హనుమకొండ ప్రెసిడెంట్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మన దగ్గర అఫిలియేటెడ్ టు టీటీసీ ఏమంటే అంటే మన రాష్ట్ర సంఘం తెలంగాణ రిజిస్టర్ పోయింది. మనకు పెద్దవాళ్ళు వాళ్ళ బాస్, ఆ బాస్తో వీళ్ళు కాంప్లైంట్ చేసిండు, రామకృష్ణ వాళ్ళు ఇచ్చిన అవ్వనిస్తే శ్రీనివాస్ గారు నాకు పాటలు వేయండి అన్న. ఇప్పుడు చెప్తే అవసరం పాట 25 సంవత్సరాల నుంచి ఎవ్వరు కార్యవర్గ సభ్యులు ఉన్నా అందరితో పోటీ చేద్దాం శ్రేయాన్ని అదే వాళ్ళకి సందేహం ఉందే, సందేహం ఉంటే మళ్ళీ కార్యవర్గం పిలుతా, కార్యవర్గ సభ్యులు మీటింగ్లో ఆమోదిస్తా, పోటీ చేసి వెళ్ళట్టు గెలవండి తప్పేం లేదు. కానీ సూక్ష్మంలో మనం మైక్రోస్కోప్ పెట్టి చూసుకుంటే మన చేతి విపరీతమైన అని అన్ని మంచి పనులే చెప్తాను. మరి విపరీతమైన సూక్ష్మజీవులు ఉంటాయి. కెమిస్ట్రీ వాళ్ళలో చైర్లు పోయినాయి, ఒక 10 మంది చైర్లు ఎత్తుకపోయారు తలా 10 అని చెప్పినారు. అట్లాంటి ఏం చెప్తలే, మరి ఆ చైర్ల సంగతి ఏమైందో చెప్తలే. మనకి ఏమైనా అది చేసినా ఇది చేసినానే ఆ చైర్ల సంగతి ఏంటి ఎవరన్నారు ఆ మాట బయటకి అంటే ఎట్లొచ్చింది. వరంగల్ జిల్లా కెమిస్ట్రీ అసోసియేషన్ 2022 ఆగస్టు రోజు జెండా ఎగరవేసిన కార్యక్రమం మాత్రమే దీన్ని స్వాధీనపరచుకున్నాము. ఆ రోజు నుంచి వెళ్ళి ఒక గుండు పిన్ను కూడా బయటికి పోలేదు. అంత ముందు జరిగిన వారికి నేను బాధ్యుని కాదు. సభ్యులు గమనించారు. 2017 15 ఆగస్టు రోజు జెండా ఎగరేసిన మాత్రమే 2 సంఘాలు ఎగరేస్తే అనుకున్న సంఘం వాళ్ళు పైన ఎగరేసిళ్ళు, మనం ఇక్కడ ఎగరేసినాం. మీకు ఆ బాధ్యత కాబట్టి వితండవాదాలు చేసే వాళ్ళకు సమాధానము పూర్తినివ్వదు. హౌ టు గో ఫార్వర్డ్, ముందుకెళ్ళ పోవాలి, ఏ విధంగా పోవాలి. అయితే శ్రీనివాస్ గారు ఎవరైనా పోటీ చేయొచ్చు అని ఏం చెప్పిందంటే
శ్రీనివాస్ గారు తోటి పెట్టమని చెప్పిన ముచ్చట ఏంటంటే ఓవరాల్గా మీరు మాకు కోర్టు వేసే అర్హత కల్పించడానికి కోర్టు పోయి చేరేట, మాకు కోర్టు వేసే అర్హత కల్పించకపోయినా కోర్టు పోయి చేరేట. ఎట్లా ఇస్తాడు ఇది ఎక్కడదే పాయింట్ ఇంటనే ఇస్తాడా ఒకటి ఇస్తాడా అబ్బా పేలు ఒట్టిగానే ఇస్తాడా ఒట్టిగానే ఇస్తాడా కోర్టు ఏంది దాఖలాలేదు లేకపోతే నువ్వు చెప్పినట్టు తలుపుకుంటున్నానా అని చెప్పేసి కోర్టు పోయి చెప్తున్నాడు భర్తలు నాకు ఇప్పుడు నిద్రపోయిన లేపడతారు, నిద్రపోయిన నటించడం ఎట్లా చెప్తావు మరి నటిస్తాను మరి ఎట్లా చెప్తాను నేను అది నిద్రపోయిన అయితే నువ్వు లేదంటే నీళ్ళు తక్కువ లేదు మీరు నటించడం నీళ్ళు తనేవాడు మీరు పాలు పోసలేవు. నేను నటించడానికి ఏం చెప్పాలి రైట్ కోర్టు పోతా నేను పది జవాబు చెప్తాం ఇక్కడ ఎందుకు వాళ్ళ పోయిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే కోర్టు పోతానని మీరు అన్నారో ఆమె చెప్తారా ఆమె కోర్టులో అన్నారు మాట్లాడతావు అదే పట్టుకొని నువ్వు చెప్పాలని అయిపోయిందా నువ్వు ఒక్కడే ఇక్కడ ఉన్నది ఏం పద్ధతి అది అందరు ఏం పద్ధతి అది నువ్వు ఆయన మాట్లాడుకుంటా పోతాండి పిచ్చోళ్ళ మాట్లాడినప్పుడు మాట్లాడుతూ డాష్ను ఉద్దేశించి మాట్లాడము సంఘ వ్యతిరేక చర్యగా భావిస్తున్నాం. వెంకరెడ్డి గారు డాష్ మీద ఎక్కడైనా ఉంటుంది, మనకంటే ఏదిలో చిన్నోడు కానీ పెద్దోడు కానీ వాళ్ళు గౌరవించడం అనేది సభా సంప్రదాయము. సభా సంప్రదాయాలు కోర్టు మాట మీరు కోర్టు మాట ఎత్తి నాకు నేను మాట్లాడితే కోర్టు నీ పోతానని నీకు చెప్పినా నేను నీకు చెప్పినాడు ఎవరు ఎట్లా మాట్లాడతావు అదే పని నేను చేసి చూపిస్తా ఇప్పుడు నువ్వు చెప్పినావు కాబట్టి నేను చూపిస్తానంటే మరి ఎట్లా మాట్లాడతావు కోర్టుకు పోతాను ఇంటికి పోతాను చెప్పినాడు ఎవరు ఈ బిల్డింగ్ అనేది ఈ విధంగా ఉన్నది, పైసలు అనేది ఆ విధంగా ఉన్నది. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు కూడా చేసుకుంటూ రావాలి, సాఫీగా ఎన్నిక జరుపుకోవాలండి. మనది వాస్తవంగా 2024 అయిపోయింది కాదు. రాష్ట్ర సంఘం జమిలీ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో 33 జిల్లాలకు బాధ్యత అందరూ కూడా 2025 మార్చి ఎన్నికలు రాష్ట్ర సంఘానికి జూలైలో ఎన్నికలు పెడతామనేది టీడీసీని నిర్ణయిస్తే దాని ప్రకారం మార్చిలో ఎన్నికలు పెట్టేదాన్ని మనం ముందస్తు ఎన్నికలు చేస్తున్నాము. దాని కన్క్లూజన్ ఏంటంటే వాళ్ళు రాసిన పైల ప్రకారము 2000 సంవత్సరం నుంచి 2025 వరకు కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన షాప్ వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు అర్హత ఉంటుంది. కన్క్లూజన్ వెరీ క్లిస్టర్ క్లియర్, ఎవరిని కూడా నివేదించేది లేదు. మినిట్స్ బుక్ లో లాస్ట్ టైం మీటింగ్ ఈసీ ఎవరిని కూడా లేదు. అది యాజ్ పర్ బైలాల 3 సంవత్సరాలు ఉన్నది. ఆ రోజు చేసిన 3 సంవత్సరాలలో కూడా పరిగణించుకుంటాం. 2012 చేసిన పరిగణిస్తాం, 2015 చేసిన పరిగణిస్తాం. అంటే 2020 నుంచి ఇవాళ వరకు కార్యవర్గ సభ్యులు చేసిన ప్రతి సభ్యుని కూడా తర్వాత సెక్రటరీ గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత సభ్యులు పదే లేచి కాకుండా ప్రతి సమస్యను రాసుకోవడానికి నేను మళ్ళీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. దీంట్లో ఈ సభ్యులకు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రాడినరీ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేసారు, అసలు ఈ కండక్ట్ చేసిన అధికారం ఇవ్వడా, ఈ భోజనాల ఖర్చులే మీరు పెట్టుకోవాలి. చెప్పండి. అది 2001లో 1,00,000 రూపాయలు ఇక్కడ వచ్చే రోజులలో 1,00,000 రూపాయలు కెమిస్ట్ భవన్కు కన్స్ట్రక్షన్ బోర్డు పైసలకి తర్వాత తీసుకున్న ఫండ్ ఓపెన్ చేసాక దానికి క్రెడిబిలిటీ మాది. 2001లో 1,00,000 రూపాయలు ఎక్కడ దొరికేది 2003లో. ఆ రోజే 1,00,000 రూపాయలు దగ్గర గారు నేను పురుషోత్తం గారు ఇచ్చేసి ఈ బిల్డింగ్ కనుకోక కష్టపడ్డాము. అయితే మీటింగ్ పెట్టే అధికారం లేదు, మీటింగ్ పెట్టే అధికారం లేదు. ఎందుకు పెట్టారు అంటే సభ్యులకు ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది, ఎవరి కొరకు ఏం చేస్తున్నారు అనే విషయాలు తెలియాలనే విషయం. ఫైనల్ ఎలక్షన్లకు పోతాం, మెంబర్ ఫైనల్
వెళ్తారు, వాళ్ళు రూలింగ్ చేయాలి. కానీ ఈ దుస్సంప్రదాయాలను గమనించాలి. హూ ఈజ్ బెటర్, ఎవరు బెటరు, ఎట్లా బెటరు. ఒకవేళ తప్పు చేసినప్పుడు మైసాక్ మీరు తప్పు చేస్తే కూడా మీరు జనరల్ సభలో అపోలో చెప్తారు. ఎవరైనా సభ్యులు నువ్వు చేసి 2 సార్లు తప్పంటే నేను ఖచ్చితంగా చెప్తాను, విచారణ నేను క్షమాపణ కోరుతాను. కాళికేశ్ గారు మాట్లాడిన తర్వాత ఎన్నికల విభాగం గారు మాట్లాడుతూ వెంకట గారు ముఖ్యం మాట్లాడారు. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మాట్లాడవచ్చు. మాట్లాడక ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఎవరు ఈ హాజరైన సభ్యులు ఎవరైనా హాజరైన సభ్యులు ఎవరైనా మాట్లాడవచ్చు. మన ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే ఈసీ నెంబర్ కాకుండానే వాళ్ళు సెక్రటరీ నేను కూడా ఆయన ఒక మాట చెప్పిండు. మరి ఆయన 29 ఎలక్షన్గా మీటింగ్ ఆయన 29 ఒక లెటర్ ఇచ్చినప్పుడు అందరూ చెప్పిన మాట ఆయన చెప్తే ఆయన ప్రిపరేషన్ ఉండు కదా, ఆయన కూడా కష్టపడు కదా, గెలవాలని తిరుగు కదా, తిరిగినందుకు నిలబడాలని సమయానికి ఆయా కమిటీ లెక్క మీటింగ్ పెట్టి పరిచయం చేసి ఇదే ఈసీ మెంబర్ ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. మన బిడ్డకు మన పేరు నారాయణరావు గారు ఏం చెప్పాడంటే 28వ తారీఖు నాడు 29వ తారీఖు నారాయణరావు గారు దయచేసి ప్లీజ్ సైలెన్స్. సభ్యులందరికీ నా నమస్కారం. ఈ మీటింగ్ పెట్టిందే మనం అందరూ సహకరించుకొని వెంకరెడ్డి గారిని వెంకరెడ్డి గారు మీకు ఏమున్నా అడగండి, మధ్య మధ్య డిస్టర్బ్ చేయకుండా ఏం కావాలంటే మీది వినబడట్లేదు. ఎలక్షన్స్ పోదామని మీటింగ్ దానికి కావాలని కొందరు ఈసీ మీటింగ్లో మీరు తీర్మానం చేసినా ఒప్పుకొని కూడా బయటికి పోయి మీరు ఎట్లా చేస్తారు అట్లా చేస్తాను కొంత సభ్యులు పద్ధతి కాదు. ఇవన్నీ ఉంటే మీటింగ్ తీర్మానం చేసినా మీటింగ్ ఉన్నాయి కావాలంటే మీరు చూసుకోవచ్చు. దాని ప్రకారం పోకుంటే మీరు దేనికంటే దానికి చూసండి, దానికి ఇబ్బంది ఏం లేదు. దానికి మీరు ఇట్లా ఇస్తారు అట్లా ఇస్తారు 200 500 పెట్టారు, 500 తీసుకోవచ్చు. మేము కొందరు ఫ్రీగా సభ్యతలు ఇస్తాం. ఇవన్నీ అయితే బాగాలేదు. అందరూ కలిసిపోతేనే మన అసోసియేషన్ ఉంటుంది. అందరూ కలిసి ముందర పోవాలని అయితే అది కరెక్ట్ అంటారా? మరి 200 500 కరెక్ట్ అంటారా? 200 గౌరవ సభ్యులు కొద్దిగా నిశ్శబ్దాన్ని పాటించాలి. మీకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. మీకు మాట్లాడాలంటే అవకాశం ఉంటే మాట్లాడండి. మీకు మాట్లాడడం ఇబ్బంది ఉంది, మాట్లాడము అది లేదు, చాకచక్యం లేదు అంటే నిజంగా మీరు ఎలక్షన్ కమిషన్కి రాసివ్వండి. కమిటీ ఉంది కదా, మీ ఏ బాధ మన అసోసియేషన్ ఒక ముఖ్య ఉద్దేశం వరంగల్ చరిత్రలో కూడా ఉంటుంది. ఎక్కడ మన అందరూ కలిసికట్టి ఉంటాం. ఈ ఫైట్ కూడా ఓన్లీ ఎలక్షన్స్ వరకే. ఎలక్షన్ తర్వాత మన అందరూ కలిసికట్టి ఉంటాం. మీకు ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా సెకండ్ ఫైనల్ ఎలక్షన్ డిసెంబర్ సమావేశం ఉంది, వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు? మీకు ఏ నష్టం ఉన్నా మీరు ఇవ్వండి, మాట్లాడండి. మైక్ అవైలబుల్ ఉంది. మీరు ఇప్పుడు కాదు, మీరు మాట్లాడి తినేసి వచ్చిన తర్వాత కూడా మీటింగ్ నాటుతారు. మీకేం బాధపడకండి, మీకు అవకాశం ఉంటుంది. ఇక రాత్రి ఏ రాత్రి వరకైనా కూర్చుందాం. మీకు ఇబ్బంది ఉంది. ఎవరైనా సరే మాట్లాడాలనుకున్నా మాట్లాడండి, అంతేగాని అనవసరంగా మధ్య మధ్యలో ఇబ్బంది పడకండి. నేను కావాలంటే నేనే మైక్ మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పట్టుకొస్తా. ఎవరెవరు మాట్లాడతారో చెప్పండి, రానా మీ దగ్గరికి పట్టుకొని వస్తా. సరే అండి, థ్యాంక్ యూ.
నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి అసోసియేషన్ రెగ్యులర్గా మీటింగ్ అయినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు కానీ ఐ పార్టిసిపేట్ ఇన్ హోల్ హార్టెడ్. నా మెయిన్ ఉద్దేశం ఒకటే ఏంటంటే మనం అందరం కలిసి ఉండాలి. ఏదైనా డిఫరెన్సెస్ ఒపీనియన్ ఉంటే మాట్లాడుకోవాలి, చెప్పాలి. కానీ లెటర్లు రాసిస్తా, కోర్టుకు పోతా, వకీల్కు పోతా, ఇవన్నీ అనేది విషయాలు. ఆర్గనైజేషన్కు స్ట్రెంగ్త్ రాదు, దీనివల్ల వీక్ అవుతుంది. అందుకే నా సిన్సియర్ అడ్వైస్ యాజ్ కనాలా, యాజ్ ఎలక్షన్ ఆఫీసర్ కాదు, యాజ్ కనాలా, యాజ్ ఎ కెమిస్ట్, యాజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ ఆల్ ది కెమిస్ట్, I request all the members to please cooperate and running the organization smoothly. Thank you. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడండి. మాట్లాడి ఆ డౌట్ను కరెక్షన్ చేస్తాం. ఏమన్నా పొరపాటు జరగచ్చు. మనం ఎవరన్నా దేవుళ్ళం కాదు. వీఆర్ నాట్ మిస్టర్ పర్ఫెక్ట్స్. సో పొరపాటు అనేది జరుగుతుంది. అది పొరపాటు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వితండవాదన చేస్తే అప్పుడు మనం చెప్పొచ్చు అవునండి కావాలని పొరపాటు చేస్తాం. కానీ పొరపాటును సరి చేసుకుంటా అని అభిప్రాయం ఇచ్చినప్పుడు మనం పొరపాటు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సరైన మార్గం ఏంటి చెప్పాలి. మార్గం చెప్పకుండా నేను ఇది పొరపాటు అంటే రైట్ ఏంటి ఇవ్వాలి. లెట్ us do something right. ఏమన్నా డౌట్ ఉంటే మాట్లాడండి, అడగండి. నాకు తెలిసిన కాడికి నేను సమాధానం ఇవ్వగలుగుతా. నేను పర్ఫెక్ట్ లాయర్ని కాదు, నేను లా చదువుకోలేదు, నేను ప్రాక్టీసింగ్ లాయర్ కాదు. అందుకే నాకు లా గురించి ఎక్కువ తెలియదు. మీరు లా పాయింట్స్ ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఒక అడ్వకేట్ అపాయింట్ చేయవలసి వస్తుంది. ఎలక్షన్స్ చేసేటప్పుడు ఆయన అభిప్రాయంతోనే చేయవలసి వస్తుంది. లేదు మెంబర్స్ అందరూ మేము పాత పద్ధతిలో ఎలక్షన్ చేయండి అంటే మేము ఉన్న ముందు ఎలక్షన్ ఆఫీసర్లు కండక్ట్ చేస్తాము. లేదు అంటే మళ్ళీ లాయర్ని అపాయింట్ చేస్తాము. ఆయన సొసైటీ యాక్ట్ ఫాలో అవుతాడు. ఈ బైలాస్లో ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయో చూస్తాడు. ఇది ఎందుకు ఈ లా ఎందుకు రాసిండ్రు, వరంగల్లోనే ఉన్నది, దేశంలో ఎక్కడ లేదు అంటే ఎక్స్పైరీ పేకేజ్ 100% ఇవ్వాలి అని వరంగల్ నుంచే ప్రతి కంపెనీకి లెటర్ పోయింది. ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ కెమిస్టర్ నుంచి లెటర్ పోలేదు. 27 జనవరి 1999 నాడు ఏఐసిబి 6 months వరకు 100% రియంబర్స్మెంట్ ఇవ్వాలి అని పాస్ అయింది ఆ ఒక్క లెటర్ వల్ల. ఈ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ కూడా లేదు. ఇంతకుముందు లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ట్యాక్స్ ఉండేది. అటువంటిది వరంగల్ నుంచే పోస్ట్ కార్డు పోయినాయి. ఆ పోస్ట్ కార్డు వల్లనే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ మెడిసిన్స్ మీద వచ్చింది. రిపోర్ట్ కూడా మేము లెటర్ రాసినాం. అన్ని కంపెనీలకు నాకు కరెక్ట్ దేని విషయంలో రాసినాము. యూనిఫామ్ బిల్లింగ్ స్ట్రక్చర్ రావాలి అని కూడా రాసినాం. బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ, ఎంఆర్పి, టీటీఆర్, టీటీఎస్ ఇవాళ ఉన్న హోల్సేలర్స్ అందరికీ తెలుసు. ప్రైస్ లిస్ట్ అన్నది మనం వాడతలేము. ప్రైస్ లిస్ట్ వస్తలేవు. ఇన్వాయిస్ కాపీలనే అన్నీ వస్తాయి. బ్యాచ్ ప్రోడక్ట్ పేరు వస్తుంది, ప్రోడక్ట్ కోడ్ వస్తుంది, మ్యానుఫ్యాక్చర్ బై వస్తుంది, బ్యాచ్ నెంబర్ వస్తుంది, ఎక్స్పైరీ వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వస్తుంది, టీటీఆర్, టీటీఎస్, ఎంఆర్పి అన్నీ అలానే ఉంటాయి ఇన్వాయిస్గా. అందుకే ప్రైస్ లిస్ట్ వాడతలేము. లేకపోతే ఇంతకుముందు ఇన్వాయిస్గా ఇవన్నీ డీటెయిల్స్ ఉండకపోయాయి. ఈ వరంగల్ అసోసియేషన్ రాసిన లెటర్ వల్లనే ఈ యూనిఫామ్ బిల్లింగ్ స్ట్రక్చర్ వచ్చింది. అంటే వరంగల్కు ప్రాముఖ్యత ఉందని వరంగల్ చాలా పాయింట్స్ ఏఐసిబి దృష్టికి తీసుకుపోయిండు. ఏఐసిబి దాని మీద పనిచేసింది. దాని ప్రకారంగా ఎంఓయూస్ అయినాయి. వరంగల్, ఖమ్మం జిల్లా ప్రజలు చేసిండ్రు. అప్పుడు రూరల్ జిల్లా ప్రజలు చేసిన